హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సౌజన్య. నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం శ్రావణ మాసంలో అమ్మవారికి చేసేటువంటి పూజలు అనేవి ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఒక్క శ్రావణ మాసంలోనే కాకుండా ఏ మాసంలోనైనా మంగళ శుక్రవారాల్లో అమ్మవారికి చేసేటువంటి పూజలు అంతే ఫలితాన్ని ఇస్తాయని ఇంట్లోని పెద్దవారు చెబుతున్నారు. శుక్రవారం రోజున అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎరుపు, పసుపు మరియు ఆకుపచ్చని వస్త్రాలను ధరించి ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ నెయ్యి దీపాన్ని ఉంచాలి. మరియు అమ్మవారిని పూజించాలి అనుకునేవారు మొదట వినాయకుడిని పూజించి గరికమాలను సమర్పించి ఆ తరువాత అమ్మవారిని పూజించాలి. శుక్రవారం రోజున దుర్గాదేవికి కుంకుమార్చనను చేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి తెలుపు, ఎరుపు, పసుపు రంగు పూలతో పూజించినట్లయినా అఖండ సౌభాగ్యాన్ని ఇస్తుందని ఇంట్లోని పెద్దవారు చెబుతున్నారు. అమ్మవారు క్షీర సముద్ర రాజ తనయ కావున రాళ్ల ఉప్పులో నివాసం ఉంటుంది. కావున జీతం వచ్చిన రోజున కానీ శుక్రవారం రోజున కానీ రాళ్ల ఉప్పును కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చినట్లయినా లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది. ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ గుమ్మడికాయను కొట్టరాదు. రాత్రి నిద్రించే ముందు చెవి కమ్మలను మరియు గాజులను తీసి నిద్రించరాదు. అదేవిధంగా ఒకరు ధరించినటువంటి బొట్టు, పూలను కూడా పెట్టుకోరాదు. ఇంట్లో మంగళ లక్ష్మి శుక్రవారాలలో గోర్లను కత్తిరించరాదు. అమ్మవారి పూజ అనంతరం అమ్మవారికి నమస్కరించుకొని, అమ్మ, తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసినట్లయినా నీ కూతురు వలె భావించి మమ్మలను క్షమించు అని నమస్కరించుకోవాలి. అదేవిధంగా రాత్రి నిద్రపోయే ముందు వంట పాత్రలను శుభ్రం చేసుకోవాలి. లేనట్లయినా వాస్తు దోషం ఏర్పడుతుంది. మరియు వంట పాత్రలను శుభ్రం చేయకపోయినట్లయినా పాత్రలపై బ్యాక్టీరియా అనేది వృద్ధి చెంది అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని డాక్టర్లు సైతం చెప్తున్నారు. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక లైక్ అనేది నన్ను మరిన్ని వీడియోస్ చేయటానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది. స్వస్తి.